ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఇది కొత్త రెసిపీ ఏం కాదండి, చాలా పాతకాలం రెసిపీ అండి. కానీ చాలామందికి తెలియదు ఈ రెసిపీ, కాబట్టి కొత్త రెసిపీ అని చెప్పాను. ఇది చిలకడ దుంపతో చేస్తారండి. టేస్ట్ ఎలాగుంటుందో తెలుసా? అబ్బా, అసలు చెప్పలేమండి. దీని రుచి ఎంత బాగుంటుంది. మీరు తినబోయే ముందు రుచులు ఎందుకండి, ఎలాగో చేసుకొని తింటారు కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము చిలకడ దుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వీటిని మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని కూడా ఆవిరి పైన కూడా ఉడికించుకోవచ్చు అండి. కాస్త లావుగున్నట్లయితే ఇలా కుక్కర్లో పెట్టారనుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కాస్త ఇవి చల్లారిన తర్వాత పైన చెక్కు తీసేసుకొని ఇలా కొబ్బరి తురుముతోటి తురిమేసుకోవాలి. చేత్తో మెదపకండి, ఇలా తురుముకోండి. ఇలా తురుముకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తగినంత ఇలాచి పొడి వేసుకోవాలి, అలాగే నల్ల నువ్వులు కొన్ని వేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఇవంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఒక చిటికెడు వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. చూడండి, ఇలా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో మనం తగినంత గోధుమ పిండి కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అస్సలు మీరు మిస్ చేయకండి. వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీనికి ఎంత గోధుమ పిండి పడుతుందో అంత గోధుమ పిండి వేసుకొని చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలాగుంటుందో అలా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు వదిలేసామనుకోండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగి బాగా పడుతుందండి దీనికంతా కూడా పిండికి. మరొకసారి బాగా చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా పెద్ద రౌండ్ షేప్లో ముద్దల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత కొద్ది పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. కాస్త పల్చగానే ఉండాలండి, ఎక్కువ మందంగా ఉండకూడదు, ఎక్కువ మందం ఉండకూడదు, అలాగని ఎక్కువ పల్చగా ఉండకూడదు. అలాగే ఇలా బాగా షార్ప్గా ఉండే ఏదైనా గ్లాస్ కానీ కప్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. మిగతా పిండి అంతా కూడా తీసేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా మళ్ళీ మనము చపాతీలాగా ఒత్తుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, వేయంగానే మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి చక్కగా పొంగుతూ ఫ్రై అవుతాయి. లోపలంతా కూడా పిండి లేకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. కాబట్టి మీరు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మట్టుకే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి వేయంగానే కలర్ వచ్చేస్తాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి, మంచి రంగు వస్తాయి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి, చాలా తక్కువ పీల్చుకుంటుంది. మామూలుగా ఏదైనా రెసిపీ చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా, ఇది అయితే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలేగా ఉంటాయండి. తింటుంటే ఇంక ఎన్ని తినాలనిపిస్తుందో తెలుసా, వేడివేడిగా తినండి, భలేగా ఉంటాయి. అలాగే మనం శివరాత్రి అప్పుడు కూడా శివుడికి నైవేద్యంగా కూడా చేయొచ్చండి ఈ రెసిపీ. అలాగే మన ఛానల్లో చిలకడ దుంపతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ కొత్త రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి.